హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అసలు వర్షాలు అయితే నాన్ స్టాప్ గా పడుతున్నాయండి, చాలా ఎక్కువగా పడుతున్నాయి. ఇంక ఈ వీడియో విషయానికి వచ్చేస్తే, హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో 16th గ్రాండ్ నర్సరీ మేళా జరిగిందండి. నిన్న ఆ మేళాని విజిట్ చేయడం జరిగింది. ఇంకా దాని విశేషాలను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. నాలాగా గార్డెన్ లవర్స్ అయితే చాలా ఇష్టపడతారండి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. వెళ్ళంగానే లోపల ఫస్ట్ దాంట్లో ఎడీనియం ప్లాంట్స్ అన్నమాట. మొత్తం అన్ని అవేనండి, ఎక్కడ చూసినా అవే అన్నమాట. డార్క్ పింక్, అదే విధంగా రెక్క ఎడీనియం అండ్ థిక్ గా ఉండేటువంటి అచ్చు గులాబీలా ఉందండి. ఇది వచ్చేసి 4000 అంటండి. దాని వయసు వచ్చేసి 6 years అంటండి. మేళా వచ్చేసి August 29th కి స్టార్ట్ అయిందండి. September 2nd ఎండ్ అవుతుంది. వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి పెంచొచ్చు డేట్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేర్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్, ప్లాంట్స్, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అసలు డిఫరెంట్ రేంజ్ ఉందండి. అయితే కొన్ని మనం అసలు చూడలేదు ఎప్పుడు. ప్రతి చోట కూడా ఈ విధంగా మనకి ప్లాంట్ పేరేంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం వీలైతే విత్ ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది అనమాట. కానీ చాలా కాస్ట్లీగా ఉన్నాయండి. ఆల్మోస్ట్ 500 నుంచి 1000 వరకు ఉందండి. చూస్తున్నారు కదా, ప్రతి ప్లాంట్ కింద దానికి సంబంధించిన నేమ్ డిస్ప్లే చేశారు. ఇంకా నెక్స్ట్ షాప్ లో గన్ మెటల్ తో చేస్తారు కదండి డెకరేటివ్ ఐటమ్స్, దానికి సంబంధించిన షాప్ అన్నమాట. ఇది చాలా రేంజ్ ఉందండి, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ షాప్ లోకి వచ్చేసాము. ఇక్కడ ఈ రుద్రాక్ష పువ్వు చూసానండి. తర్వాత పువ్వు నుంచి కాయలు అవుతాయి కదా, అది చూసాను. నేను పట్టుకున్న ప్లాంట్ వచ్చేసి రుద్రాక్ష ఫ్లవరింగ్ తో ఉన్నది. ఇప్పుడు మీకు చూపించింది వచ్చేసి కాయలండి. అసలు దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ప్రతి చోట కూడా అంతే అరుదైన మొక్కలు అంటారు కదండి, ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు, ఈ విధంగా సక్యులెంట్స్ కావచ్చు, చాలా రేర్ గా ఉన్న ప్లాంట్స్ అన్ని కూడా పెట్టడం జరిగిందండి. అంటే మనం రెగ్యులర్ గా చూసే ప్లాంట్స్ తో పాటు అరుదైన ప్లాంట్స్, అంటే మనం జనరల్ గా ఇది ఎలా వస్తుంది ఏంటి అనేటువంటి వెరైటీస్ కూడా పెట్టడం జరిగింది అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది చూసారా, ఇది ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లాంట్ అండి. చూసారా, జడలాగా అల్లి ఈ విధంగా చేశారనమాట. ఓహో, ఈ ప్లాంట్ ని ఎలా చేయొచ్చు అనేటువంటి ఐడియాస్ కూడా మనకు వస్తాయి. మన ఇంట్లో ఉంటాయి ఆ ప్లాంట్స్, కాకపోతే ఈ విధంగా డిఫరెంట్ గా మనము దాన్ని పెంచొచ్చు అనేది ఈ నర్సరీ మేళా నుంచి నేను కొన్ని టిప్స్ లాగా కూడా నేర్చుకున్నానండి. ఇంకా నాలాగా గార్డెన్ లవర్ అయితే గనక మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ నర్సరీ మేళాని. మేళా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుందంటండి, నైట్ 9 వరకు కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి డిఫరెంట్ ఇండోర్ ప్లాంట్స్ అండి. టెక్స్చర్ గానీ ఆ వెరైటీ గానీ భలే ఉన్నాయన్నమాట. చాలా ఎగ్జాటిక్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఒక్కొక్కటి ఒక్కో వెరైటీలో ఉందండి. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, అన్ని తీసేసుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ లోటస్ ఫ్లవర్స్ అండి, డిఫరెంట్ కలర్స్ తోటి. అసలు భలే ఉందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి దుంపలు, అంటే లిల్లీలు ఉంటాయి కదండి, వాటి దుంపల్ని ఏ కలర్ వస్తాయి మీరు ఆ దుంప పెడితే అనేటువంటి విధంగా డిస్ప్లే చేశారనమాట. జస్ట్ మనం ఆ దుంపని, అంటే ఆ రూట్ ని తీసుకుని మట్టిలో పెట్టామంటే చక్కగా ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ మనకి సీలో చూడండి ఫాజిల్స్, అంటే డిఫరెంట్ స్టోన్స్ ఫామ్ అవుతాయి కదా, ఆ టైప్ ఆఫ్ స్టోన్స్ అనమాట అదంతా. ఇంకా తర్వాత నెక్స్ట్ షాప్ కి వచ్చేసాము. అసలు ప్రతి షాప్ లో కూడా చాలా మంచి రేంజ్ ఉందండి. కొన్ని ఏమో మనకి రీజనబుల్ రేట్స్ ఉంటే, కొన్ని అసలు హై రేంజ్ అనమాట, అసలు మనం కొనలేము. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్ చూడండి ఎంత హైట్ లో ఉందో. ఈ విధంగా దాన్ని పెంచడం జరిగింది. ఇంకా నెక్స్ట్ షాప్ లోకి వచ్చేసామండి. నెక్స్ట్ షాప్ లో ఈ విధమైన వెరైటీస్ అన్ని ఉన్నాయన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ అయితే అసలు లెక్కలేనన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో కూడా డిఫరెంట్ రేంజ్ ఉందన్నమాట. చామంతులు కావచ్చు, గులాబీలు కావచ్చు, తర్వాత నూరు వరహాలు కావచ్చు, ఈ విధంగా పీస్ లిల్లీలు కావచ్చు అండి, తర్వాత బంతి పూలు, తర్వాత రోజెస్. ఇది భలే ఉందండి, నాకైతే చాలా నచ్చింది అనమాట. ఇంకా రోజెస్ అయితే ఇంకా లెక్కలేనన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. చామంతులు గానీ, రోజెస్ గానీ, తర్వాత ఇండోర్ ప్లాంట్స్ గానీ, ఒక డిఫరెంట్ రేంజే ఉంది. మనకి అన్ని రకాల కూరగాయలకు సంబంధించిన సీడ్స్, ఫ్లవరింగ్ సీడ్స్, అంతేకాకుండా ముఖ్యంగా గార్డెన్ కి సంబంధించిన అన్ని రకాల ఎరువులు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అనమాట. ఎప్పుడు చూడని మొక్కలు, అరుదుగా ఉన్న మొక్కల్ని మనం ఇంట్లో పెంచుకోవాలంటే ఇలాంటి నర్సరీ మేళాస్కి వెళ్తే మనకి ఈజీగా దొరుకుతాయండి. ఇంక ఇవన్నీ సక్లెంట్స్ అనమాట. ముఖ్యంగా నేను ఈ నర్సరీ మేళాలో ఎక్కువగా చూసింది ఏంటంటే ఈ సక్లెంట్స్ ఎక్కువ డిస్ప్లే చేశారనమాట. ఈచ్ 70 రూపీస్, 60 రూపీస్. 3 తీసుకుంటే ఒక రేటు చెప్తున్నారు, అంటే కొంచెం తగ్గించేస్తున్నారు. అదేవిధంగా 6 pieces తీసుకుంటే ఒక రేట్ ఇస్తున్నారు అనమాట. ఇంకా మేము తీసుకున్న
ప్లాంట్స్ ని క్యారీ చేయడానికి ఒక అమ్మాయిని మాట్లాడుకున్నామండి. ఇంకా అమ్మాయి క్యారీ చేస్తుంది. లేకపోతే మనము తీసుకువెళ్ళాం కదా, తీసుకున్నాయన్నీ మనం చేతితోటి పట్టుకుని తీసుకెళ్లాలంటే చాలా కష్టం. అంటే అక్కడ ఆ ఫెసిలిటీ అవైలబుల్ ఉందన్నమాట. ఇంకా సెరామిక్ పాట్స్ వచ్చేసి డిఫరెంట్ రేంజ్ ఉందండి. అన్ని అట్రాక్టివ్ గానే ఉన్నాయి, అన్ని తీసుకోవాలనిపిస్తుంది. కానీ కాస్ట్ చూస్తే మాత్రం అమ్మో అనిపిస్తుంది అనమాట. ఒక చిన్న ఐటెం కూడా మినిమం 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. దాని బదులు బయటే తీసుకోవచ్చులే అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ దానికి వచ్చేసరికి ఇదంతా నారు అండి. మోస్ట్లీ అన్ని రకాల కూరగాయలకు సంబంధించి నారు ఉందండి. ఇంకా తర్వాత ఇందాక మనం చూసాం కదండి, దుంపలు పాతితే ఏ విధంగా వస్తాయి అనేది దానికి సంబంధించినవి ఉన్నాయన్నమాట. దుంపలు పెట్టారు, అది ఏ ప్లాంట్ వస్తుందో కూడా అక్కడ డిస్ప్లే చేశారు, ఏ ఫ్లవరింగ్ వస్తుంది అనేది. ఇంకా తర్వాత టెర్రకోటా అండి. టెర్రకోటాలో కూడా చాలా రేంజ్ ఉంది, చాలా వెరైటీ ఉందన్నమాట. అసలు ఆ ఫినిషింగ్ నాకు చాలా నచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ దానికి వచ్చేసాము. ఇక్కడ కూడా అసలు నెంబర్ ఆఫ్ సెక్లెంట్స్ అండి. అయితే నాకు ఏమనిపించిందంటే, పెద్ద ప్లాంట్ తీసుకుంటే మనకి ఎక్కువ రేట్ ఉంటుంది. ఇలాంటి చిన్న పాట్స్ లో తీసుకుని మన ఇంట్లో చక్కగా దాన్ని రీపోర్టింగ్ చేసుకుని దాన్ని ప్రొపగేట్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అనిపించింది. కొన్ని సెక్లెంట్స్ గానే ఉంచుతామండి, కొన్నిటిని మనం ప్రొపగేట్ చేసుకోవచ్చు పెద్దగా. ఎందుకంటే అంతంత కాస్ట్ పెట్టి కూడా మనం తీసుకోలేం కదండి. సో అలా చిన్న పాట్స్ లో తీసుకుని మన ఇంట్లో చక్కగా దాన్ని ప్రొపగేట్ చేసుకోవచ్చు. ఇది ఎంత ఆర్కిడ్ సెక్షన్ అండి. అసలు ఎంత డిఫరెంట్ రేంజ్ ఉందంటే చెప్పలేము. డాన్సింగ్ డాల్ అంటండి, చూస్తున్నారా మీరు, దగ్గరికి చూడండి, అది డాన్సింగ్ డాల్ లా కనిపిస్తుంది. ఇంకా 1000 రూపీస్ చెప్పాడు ఆ ప్లాంట్. కానీ చాలా ఎక్సైటింగ్ గా చాలా బాగుందండి ఫ్లవరింగ్. ఆర్కిడ్స్ లో చాలా కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి డబల్ కలరింగ్ అనమాట. ఇది వచ్చేసి 2000 ఎంతో చెప్పాడండి ఒక ప్లాంట్. ఓ మై గాడ్ అనిపించింది అసలు. కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఎంత బాగున్నాయో చెప్పలేను. ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసాము. నెక్స్ట్ దాంట్లో అయితే కనుక ఇండోర్ ప్లాంట్స్ భలే ఉన్నాయండి. అసలు చాలా డిఫరెంట్ రేంజ్ ఉంది, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. మనం రేర్ గా చూస్తాము కొన్ని ప్లాంట్స్ ని, అలాంటి ప్లాంట్స్ అన్ని కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కసారి మనము గార్డెన్ కి సంబంధించిన వీడియోలు చూసినప్పుడు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ చూస్తాం కదా, అరే ఇవి ఎక్కడ దొరుకుతాయని మన దగ్గర ఉన్న నర్సరీస్ లో వెతికినా కూడా అసలు అవి కనిపించవు. అలాంటి రేంజ్ అంతా కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇది కలివేరు పువ్వు అండి, భలే ఉంది, డిఫరెంట్ గా ఉందన్నమాట చూడటానికి. మనీ ప్లాంట్స్ లోనే డిఫరెంట్ రేంజ్ ఉందండి. కొన్ని మార్బుల్ వెరైటీ, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ అండ్ మానిస్టర్ టైప్. ఇంకా ఇది స్నేక్ ప్లాంట్స్ మనము డిఫరెంట్ వెరైటీస్ ఎప్పుడు చూస్తుంటాము, దాంట్లోనే డిఫరెంట్ రేంజ్ అండి. ఇది బాగా అనిపిస్తున్నాయి. నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడ చూసినా మనకి సక్యులెంట్స్ మాత్రం ఎక్కువగా అనిపిస్తున్నాయండి. ఇవన్నీ క్యాక్టస్ కి సంబంధించినటువంటి ప్లాంట్స్ చాలా బాగున్నాయి, చూడటానికి చాలా బాగున్నాయి. కానీ రేట్లు చూస్తేనే అమ్మో అనిపిస్తుంది. స్టార్టింగ్ వచ్చేసి మనకి 40, 60, 70 ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఇంకా హై రేంజ్ వచ్చేసి 30,000, 40,000 వరకు ఉందండి. అంటే దాని వయసుని బట్టి, హైట్ ని బట్టి, ఆ వెరైటీని బట్టి ఆ రేట్ మినిమం. కొంచెం గ్రో అయిన ప్లాంట్ అయితే 1000, 2000 కంటే తక్కువ చెప్పట్లేదండి. కాకపోతే మనకి చాలా ఐడియాస్ వస్తాయి అనమాట. ఓహో ఎట్లా పెంచొచ్చు, ఇలా కూడా మనం పెంచొచ్చు అనేది. ఈ పాట్ వచ్చేసి 25,000 అంటండి, బోన్సాయి అనమాట. చాలా బాగా ఎన్నో సంవత్సరాల నుంచి అది పెంచారనేది అర్థమవుతుంది. వర్షం అయితే బేభత్సంగా కురిసిందండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేదు, కానీ ఇక్కడ తిరుగుతున్నప్పుడు మాత్రం భలే వర్షం కురిసింది. అసలు నాన్ స్టాప్. అంబ్రెల్లాస్ క్యారీ చేసాం కాబట్టి టెన్షన్ లేదండి, బాగానే గడిచిపోయింది. ఆల్మోస్ట్ 3 to 4 hours స్పెండ్ చేసాం అనమాట. ఎంతో ఇష్టమైనటువంటి ఒక ప్లేస్ ఇది. ఇంకా ఇంటికి వచ్చేసామండి. వచ్చిన తర్వాత నేను ఏం ప్లాంట్ తీసుకున్నానని చూపిస్తున్నాను. ఇందాక తీసుకున్న ఒక వెరైటీ, ఇది ఒక ఇండోర్ ప్లాంట్, లెమన్ గ్రాస్ ఒకటి తీసుకున్నానండి. తర్వాత సీతంవారి చెడగంటల్లో ఈ కలర్ తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది ఈ కలర్. తర్వాత ఇది మింట్ తులసి అండి. ఇక తర్వాత కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నాను. ముఖ్యంగా నేను ఏంటంటే సక్లెంట్స్ టైపే తీసుకున్నానండి. కొన్నిటిని మనం సక్లెంట్స్ గానే ఉంచాలి, దాన్ని మనము పెద్దగా చేయడానికి ఉండదు. కొన్నిటిని మాత్రం నేను చిన్న పాట్స్ లో తీసుకున్నాను. వీటిని రీపోర్టింగ్ చేసి చక్కగా దాన్ని పెరగనిస్తాను అనమాట. ఇది మన చేతుల్లో పని కదండి. ఇంకా ఇంట్లో పూసినటువంటి చంప అనమాట. సంపింగిలోనే ఒక వెరైటీ, ఎంత మంచి స్మెల్ వస్తుంది. ఒక పువ్వు పూస్తే మొత్తం గార్డెన్ అంతా మంచి సువాసన ఉంటుంది. ఇది ఒక మందారం అండి, డిఫరెంట్ వెరైటీ. ఇది పర్పుల్ అండ్ పింక్ షేడ్ లో వస్తుంది అనమాట. తెచ్చిన తర్వాత బాగా వస్తుంది. ఇది ఒక వెరైటీ తీసుకున్నాను, హ్యాంగింగ్ ప్లాంట్. ఇంకా కొన్ని గార్డెన్ యాక్సెసరీస్ తీసుకోవడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.